రంగారెడ్డి జిల్లాలో రైలు పట్టాలపై ఓ యువతి హల్చల్ చేసింది. నాగులపల్లి శంకర్పల్లి మార్గంలో పట్టాలపై యువతి కారు నడిపింది. యువతి నిర్వాకంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. కారును అడ్డగించిన స్థానికులను ఆమె చాకుతో బెదిరించింది. అదే మార్గంలో వస్తున్న ఓ రైలు లోకో పైలట్ గమనించి ట్రైన్ను ఆపేశారు. స్థానికులు అతి కష్టం మీద యువతిని పట్టుకున్నారు. తర్వాత శంకర్పల్లి పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. యువతి చేసిన పనితో గంటల తరబడి రైళ్లు నిలిచిపోయాయి. రీల్స్ కోసమే రైల్వే ట్రాక్ పై కారు నడిపినట్లుగా తెలుస్తోంది. ఇది కరెక్ట్ కాదు, ఇది అడగాలి కదా. మేము మీడియా అన్నా, మేము ఎవరిని అడుగుతాం, మేమెందుకు అడుగుతాం? మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, రంగారెడ్డి జిల్లాలో ఒక యువతి రైల్వే ట్రాక్ పై కారు నడిపింది. రీల్స్ కోసమే రైల్వే ట్రాక్ పై కారు నడిపిందా? అదే అయితే చాకుతో బెదిరించాల్సిన అవసరం ఏమొచ్చింది? రాధిక, అయితే రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల నియోజకవర్గంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. నాగులపల్లి నుండి శంకర్పల్లి వెళ్లేటువంటి మార్గంలోని రైలు పట్టాల పైన యూపీకి చెందినటువంటి అంబిక అనేటువంటి యువతి కారును నడిపిస్తూ అతి వేగంగా కారును నడిపిస్తూ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని భయాందోళనకైతే గురి చేసింది. అయితే ఈ యువతి చేసినటువంటి పనికి గంటల తరబడి ఆ మార్గంలో వెళ్లేటువంటి రైళ్లన్నీ కూడా నిలిచిపోయాయి. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఆ రైల్వే సిబ్బంది చెప్తున్నా కూడా వినిపించుకోకుండా ఆ యువతిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా కూడా వారి మీదకే కారుని తోలుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేసింది. అయితే ఆ యువతిని ఎట్టకేలకు ఆ లోకో పైలట్ ఒక ఆయన గమనించి ఆ యువతిని అయితే అడ్డుకోగలిగారు. అడ్డుకున్నప్పటికీ కూడా తను కారు నుంచి దిగి వాళ్ళని మొరాయిస్తూ వాళ్ళు సముదాయించడానికి ప్రయత్నించిన, యువతితో మాట్లాడేందుకు ప్రయత్నించినా కూడా కత్తితో బెదిరిస్తూ వాళ్ళని భయభ్రాంతులకి గురి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆ యువతిని అదుపులోకి తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు కూడా అప్పగించారు. అయితే రీల్స్ కోసమే ఆ యువతి ఈ పిచ్చి పని చేసింది అంటూ స్థానికులు చెప్తా ఉన్నారు. మరోపక్క కూడా మత్తులో ఉండి కూడా యువతి ఘటన చేసిందా, అంటే ఈ పని చేసింది అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. కానీ ఈ మహిళ, అంటే ఆ యువతి చేసినటువంటి పనికి మాత్రం గంటల తరబడి రైళ్లకు రాకపోకలకైతే అంతరాయం కలిగింది. సమాచారం ఉన్నటువంటి అక్కడ శంకర్పల్లి పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే పట్టాలపైన ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం అనేది అటు రైల్వే డిపార్ట్మెంట్ కూడా తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎవరైనా సరే ఇలాంటి ఘటనలు పునరావృతం చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తా ఉంది. ఎందుకంటే ప్రజా రవాణా వ్యవస్థకి అంతరాయం కలిగించడము, అలాగే అంటే ఆ సమయంలో ఆ యువతి రైలు పట్టాల పైన కారు నడిపేటప్పుడు ఏదైనా ట్రైన్ వచ్చి ఒకవేళ జరగడానికి ఏదైనా జరిగితే ఎంత పెద్ద ప్రమాదం జరిగేది అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు భయాందోళనకు గురవుతా ఉన్నారు. అటు రైల్వే డిపార్ట్మెంట్ కూడా ఈ ఇష్యూ పైన సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. రాధిక, రైట్ విజయ్, యువతితో పాటు ఇంకెవరైనా ఉన్నారా? వాళ్ళు ఏమంటున్నారు? లేదా యువతి ఒక్కతే రీల్స్ తీసుకోవాలంటూ కూడా రైల్వే ట్రాక్ పైకి వచ్చిందా? ఆ యువతి ఒక్కటి మాత్రమే కారులో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది రాధిక. అయితే మొదట మేల్, అంటే ఎవరైనా యువకుడు అయి ఉండొచ్చు, అంటే ఇలాంటి పిచ్చి పనులకు పాల్పడుతున్నాడేమో, ఏదైనా రీల్స్ కోసమా లేకపోతే ఇంకేమో చెప్పి అనుకున్నారు. కానీ దగ్గరగా గమనించినప్పుడు కారులో ఉంది యువకుడు కాదు యువతి అని తెలిసినప్పుడు అక్కడ ఉన్నటువంటి చాలా మంది ఆశ్చర్యానికి కూడా గురయ్యారు. అంటే ఎందుకు ఇలాంటి పని చేయాల్సి వచ్చింది అన్నటువంటి కోణంలో కూడా కొంత భయాందోళనకైతే గురయ్యారు. సో ఏదైనా ఆత్మహత్య యత్నం చేస్తుందా, లేకపోతే రీల్స్ మోజులో పడి, రీల్స్ పిచ్చిలో పడి ఇలాంటి పిచ్చి పని చేసిందా అన్నట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే బెంబేలెక్కిపోయినట్టుగా తెలుస్తా ఉంది. ప్రధానంగా అయితే రీల్స్ కోసమే ఇలాంటి పని చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, అంటే మత్తులో ఉండి ఏమైనా మత్తు పదార్థాలు తీసుకొని ఏమైనా ఇలాంటి పని చేసింది అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తుని కొనసాగిస్తా ఉన్నారు. రాధిక, అంటే విజయ్, మనం విజువల్ లో క్లియర్ గా చూస్తున్నాం. ఆమె కత్తితో కూడా విండోలోంచి బెదిరిస్తోంది స్థానికులని. స్థానికులు ఏమంటున్నారు? అసలు కత్తితో బెదిరించాల్సినంత అవసరం ఏమొచ్చింది ఆమెకి? ఇట్స్ ఎగ్జాక్ట్లీ రాధిక. ఎందుకంటే ఒక యువతి ఒక మారణాయుధాలు కత్తులు పట్టుకొని కారులో తిరగడం ఏంటి, అంటే ఎవరు ఈమె ఎక్కడి నుంచి వచ్చింది అని ఆరా తీయగా ఆ యూపీకి చెందిన అంబిక అనేటువంటి మహిళగా కూడా, యువతిగా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే గుర్తించారు. అయితే పెద్ద ఎత్తున చాలా మంది కలిసి ఆమెని అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. ఒకరిద్దరు చెప్పినప్పటికీ కూడా ఆవిడ ఎంతకీ వినిపించుకోకుండా తన విండో నుంచి కత్తిని చూపిస్తూ మీరు నా దగ్గరికి రావద్దు,
నన్ను ఏమీ అనకూడదు, నన్ను టచ్ చేయకూడదు అన్నట్టుగా కూడా వాళ్ళని బెదిరించినటువంటి, భయాందోళనకి గురి చేసినటువంటి పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తా ఉంది. అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా పోలీసులను కోరడం జరిగింది. దీని పట్ల పోలీసులు కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆ ధైర్యాన్ని చెప్పి కూడా, అంటే ఇలాంటి సంఘ విద్రోహ శక్తులకి ఖచ్చితంగా కఠినమైన శిక్షలు కూడా విధించాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. రాధిక, రైట్. విజయ్, శంకర్పల్లి పోలీస్ స్టేషన్లో ఆమెపై ఎటువంటి కేసుల కింద అంటే సెక్షన్స్ కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంది? ఎందుకంటే ప్రభుత్వ రైళ్ల రాకపోకలకు ఆమె అంతరాయం కలిగించింది కదా. ఖచ్చితంగా రాధిక, ఎందుకంటే ప్రజా రవాణా వ్యవస్థకి అడ్డుగా అక్కడ ఇలాంటి చెత్త పనులు చేయడం అనేది, ఎందుకంటే ఇలాంటి పనులు చేయడం వల్ల ఏదైనా జరగరాని ప్రమాదం సంభవించింది అనుకో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఇలాంటి పనులు చేసేవారి పైన, ప్రజా రవాణా వ్యవస్థకు అడ్డంకి కలిగించినందుకు వాళ్ళపైన కేసులు నమోదు చేస్తారు. అలాగే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పని చేయడం వల్ల తనకు ఎలాంటి ఆపద ఉన్నా లేకున్నా అవతల వాళ్ళకి, రైల్లో ఒకరిద్దరు కాదు వందలాది మంది, వేలాది మంది ప్రయాణికులు కూడా పయనిస్తూ ఉంటారు. సో సడన్ గా ఈ యొక్క యువతిని చూసి అవతల ఉన్నటువంటి లోకో పైలట్ ఎవరైతే ఉన్నారో, ట్రైన్ డ్రైవర్ లోకో పైలట్ ఎవరైతే ఉన్నారో, ఆయన చూసి ట్రైన్ ని ఆపడం వల్ల ఒక పెద్ద ప్రమాదమే సంభవించకుండా ఆగిపోయింది. ఒక పెద్ద పెను ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. కానీ ఒకవేళ ఏదైనా జరిగి ఉంటే మాత్రం తీవ్ర పర్యవసానాలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా క్రిమినల్ కేసులు అయితే నమోదు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ విజయ్. రంగారెడ్డి జిల్లాలో రైలు పట్టాలపై యూపీకి చెందిన అంబిక అనే యువతి హల్చల్ చేసింది. నాగులపల్లి టు శంకర్పల్లి మార్గంలో పట్టాలపైన యువతి కారు నడిపింది. యువతి నిర్వాకంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. అయితే కారును అడ్డగించిన స్థానికులను ఆమె కత్తి చూపిస్తూ బెదిరిస్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. అయితే అదే మార్గంలో వస్తున్న ఓ రైలు లోకో పైలట్ ఈ విషయాన్ని గమనించి ట్రైన్ ఇమీడియట్ గా ఆపేశారు. స్థానికులు అతి కష్టం మీద యువతిని పట్టుకున్నారు. తర్వాత శంకర్పల్లి పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. యువతి చేసిన పనితో గంటల తరబడి రైళ్లు నిలిచిపోయాయి. అయితే రీల్స్ కోసం చేసిందా లేక ఎందుకు ట్రాక్ పైకి వచ్చిందన్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఆమె పైన కేసులు నమోదు చేసే ఛాన్స్ కూడా ఉంది. రిపోర్టర్ రిపోర్టర్ అదే అది ఇక్కడ వచ్చినందుకు ఆగిందండి. ముందు పోయి వాళ్ళని చూసి కారు ఆగింది. ఇది కరెక్ట్ కాదు, ఇది అడగాలి కదా. మేము మీడియా అన్న, మేము ఎవరిని అడుగుతాం, మేమెందుకు అడుగుతాం? రైట్, ఇది ఈ ఘటనకి సంబంధించి ఇంకా మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. రైట్ శ్రవణ్, రైలు పట్టాలపై కారు నడుపుతూ హల్చల్ చేసింది యువతి రీల్స్ కోసమా, ఇంకేదైనా కారణం ఉందా? అయితే యువతి డీటెయిల్స్ ఇంకా ఏం తెలుస్తున్నాయి? ఈ అంశం పైన పోలీసులు కూడా ఇంకా క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి. ఫుల్ కాన్షియస్ లో ఉన్నటువంటి ఎవరైనా సరే ట్రాక్ మీద అంటే ఒక ట్రాక్ మీద కార్ నడపాలంటే చాలా సవాల్తో కూడుకున్నటువంటి పని. మొత్తము ట్రాక్ ఉంటుంది, దాని తర్వాత పెద్ద పెద్ద రాయిలు, పెద్ద పెద్ద కంకర అక్కడ వేసి ఉంటాయి. సో ఆ కారు ట్రాక్ మీదకి ఎక్కే ముందు కూడా చాలా ర్యాష్ గా, చాలా డేంజరస్ గా ఆమె డ్రైవింగ్ ఉన్నట్టుగా కూడా స్థానికులు గుర్తించారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో పోలీసులు కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి ప్రయత్నం ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. ఆ ట్రాక్ ఎక్కే ముందు ఆ కొండకల్ పరిసర ప్రాంతాల్లో, ఆ కొండకల్ దగ్గర ఆమె కారు అంబిక అనేటువంటి మహిళ నేరుగా ఆ కార్ ని ట్రాక్ మీదకి ఎక్కించింది. సో ఆ ట్రాక్ మీదకి ఎక్కించే ముందు ఆమె ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరితో కలిసి వచ్చింది, లేకపోతే మత్తులో ఉంది అనేటువంటి అంశాలపైన ప్రస్తుతం సుదీర్ఘంగా విచారణ కొనసాగిస్తున్నారు. ఏదైతే ట్రాక్ మీద ఆమె కారు అంత వేగంగా
నడిపిందో ఆ ట్రాక్ దగ్గర పూర్తి స్థాయిలో విచారణ సేకరిస్తున్నారు. ఆ ట్రాక్ మీద కర్ణాటక ముంబైకి వెళ్లేటువంటి ట్రైన్స్ వెళ్తాయి అనేది రైల్వే అధికారుల దగ్గర నుంచి మనం సేకరించినటువంటి సమాచారం. ఆమె ట్రాక్ మీద కారు నడిపిన సమయంలో వాడి ఎక్స్ప్రెస్ అక్కడ నుంచి ట్రావెల్ చేయాల్సి ఉంది. సో ఆ వాడి ఎక్స్ప్రెస్ ని రైల్వే అధికారులు ఆ వాడి ఎక్స్ప్రెస్ ని పూర్తి స్థాయిలో నిలిపివేశారు. ఆ కార్ పూర్తి స్థాయిలో ఆ ట్రాక్ మీద నుంచి పక్కకు తొలగించిన తర్వాత అక్కడ నార్మల్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇస్తామనేది రైల్వే అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. సో ఉదయం 8:30 ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లుగా కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. ఆ ట్రాక్ ఎక్కే ముందు ఆ రూట్స్ లో ఏమైనా సీసీ కెమెరాలు ఉంటే దాన్ని కూడా స్వాధీనం చేసుకుంటామనేది కూడా ప్రస్తుతం పోలీసులు చెప్తా ఉన్నారు. ఇంత డేంజరస్ గా ఇంత అగ్రెసివ్ గా డ్రైవింగ్ చేసినటువంటి మహిళ పైన ప్రస్తుతం ఖచ్చితంగా రైల్వే అధికారులు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసేటువంటి అవకాశం, ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేస్తారు అనేది మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఆమెకి ఇంకా నార్కో టెస్ట్ కూడా చేయాలనేటువంటి అంచనాకి పోలీసులు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఒకవేళ ఆమె మతిలో ఉన్నా లేకపోతే ఇంకేమైనా డ్రగ్స్ కానీ గాంజా లాంటిది ఏదైనా సేవించి ఉంటే ఆమె ఎక్కడి నుంచి తీసుకువచ్చింది అనేటువంటి అంశాలపైన అంటే ఇంకా లోతుగా దర్యాప్తు చేయాలని ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కియాకి సంబంధించినటువంటి నంబర్ ఇంకా దానికి క్లియర్ గా కనబడట్లేదు. సో ఆ కియాకి సంబంధించి ఎవరి పేరు మీద ఉంది కారు ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరి దగ్గర నుంచి తీసుకువస్తుంది అనేటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకైతే ప్రస్తుతం పోలీసులు సిద్ధమయ్యారు. ఆ కార్ ని మాత్రం ప్రస్తుతం ట్రాక్ పక్కనికి తీసుకువచ్చారు. మరి కాసేపట్లో ఆ ట్రాక్ దగ్గర నుంచి ఆ కార్ ని నేరుగా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. నావికా సౌమ్య అనేటువంటి మహిళ ఆ కొండకల్లుకి ఎందుకు వచ్చింది అనేటువంటి మొదల దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, మత్తులో ఉందా, ఒకవేళ మత్తులో ఉంటే ఏం సేవించింది అనేటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం రైల్వే పోలీసులు కూడా అక్కడికి చేరుకొని ఉన్నారు. ట్రాక్ ఏమైనా ఇబ్బందికరంగా మారిందంటే ట్రాక్ ఎంత అయితే వైడ్ గా ఉంటుందో అంతకన్నా ఎక్కువ వైడ్ గా కార్ కి సంబంధించినటువంటి టైర్లు కానీ ఆ బానెట్ కానీ ఉంటుంది. ఖచ్చితంగా ఫుల్ కాన్షియస్ లో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఒక ట్రాక్ మీద అంత కంకరతో కూడినటువంటి ట్రాక్ మీద కారు నడపాలంటే పెద్ద సవాల్తో కూడుకున్నటువంటి వ్యవహారం. సో నార్మల్ వ్యక్తి అయితే ఖచ్చితంగా నడిపి ఉండరు. ఖచ్చితంగా మత్తులో కానీ ఫుల్ ఫ్లెజ్ గా అన్కాన్షియస్ లో ఉంటే తప్ప అంత అగ్రెసివ్ గా నడిపేటువంటి పరిస్థితి ఉండదు. సో ప్రస్తుతం అయితే దీనికి సంబంధించినటువంటి అన్ని వివరాలు ప్రస్తుతం పోలీసులు సేకరిస్తున్నారు. విచారణ చేసి ఆమె పైన ఖచ్చితంగా కేసు బుక్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. రాధిక రైట్ శ్రావణి, ఈ విషయంలో ముఖ్యంగా లోకో పైలట్ సమయస్ఫూర్తిని మెచ్చుకోవచ్చు. మనము సమయానికి ట్రైన్ ఆపబట్టి పెను ప్రమాదం అంటే తప్పిందనే చెప్పుకోవచ్చు, లేకపోతే ఆ యువతి ప్రాణాలకే ప్రమాదంగా ఉండేది. లోకో పైలట్ తో మాట్లాడే ప్రయత్నం ఏమన్నా చేశారా? రైల్వే పోలీసులు కానీ లోకో పైలట్ కానీ ఏమంటున్నారు? లోకో పైలట్ కి సంబంధించినటువంటి అంశం పైన మనం నేరుగా రైల్వే అధికారులతో మాట్లాడడం. లోకో పైలట్ కి సంబంధించినటువంటి అంశం పైన ఇంకా మనకు కాంటాక్ట్ లకు రాలేదు కానీ రైల్వే అధికారులతో మనం మాట్లాడడం. రైల్వే అధికారులు లోకో పైలట్ తో కోఆర్డినేట్ చేసుకున్నారు. ట్రైన్ ఆపాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని వాళ్ళు పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించినటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతమైతే ఆ కేసు సంబంధించి ఒక రైల్వే ట్రాక్ మీద కారు ఎట్లా వస్తుంది నిజంగానే వచ్చిందనేటువంటి ఆశ్చర్యంలో మొదటగా రైల్వే అధికారులు ఉండే, కానీ వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి దృశ్యాలు, అక్కడ ఉన్నటువంటి ఫోటోలు, వీడియోలు అన్ని కూడా లోకో పైలట్స్ దాంతో పాటు స్థానికులు విడుదల చేసిన తర్వాత దీనిపైన పూర్తి ఒక క్లారిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ ట్రైన్ కి సంబంధించినటువంటి వాడి ఎక్స్ప్రెస్ ఏదైతే ఆగిపోయిందో ఆ వాడి ఎక్స్ప్రెస్ కి సంబంధించినటువంటి లోకో పైలట్ తో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు, దాని తర్వాత అక్కడికి చేరుకున్నటువంటి మీడియా ప్రతినిధులు అందరితో కూడా పోలీసులు మాట్లాడి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఎన్ని గంటలకు ఎగ్జాక్ట్ గా వచ్చింది, దాంతో పాటు ఎటువైపు నుంచి కారు వచ్చింది, ఏ రూట్ లో నుంచి వచ్చింది అనేటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా ప్రస్తుతం పోలీసులు సేకరిస్తున్నారు. రైల్వే అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ఎందుకంటే నార్మల్ గా మనం రెగ్యులర్ గా చూస్తుంటాం, ఒక వ్యక్తి ట్రాక్ మీద నడుచుకుంటూ వస్తున్నాను, ఆత్మహత్య చేసుకోవడానికి వస్తున్నట్టును నేరుగా ఆ ట్రైన్ గుద్ది ఆ వ్యక్తి చనిపోయినటువంటి దృశ్యాలు చాలా సార్లు చూస్తాం. కానీ ఇప్పుడు ఒక కారు ట్రాక్ మీదకి వచ్చిన తర్వాత దాన్ని క్లియర్ గా గమనించి ఆ ట్రైన్ ని పూర్తి స్థాయిలో నిలిపివేశారు అంటే ఆ మహిళ ప్రాణం కాపాడడంతో పాటు ఒక పెద్ద సంఘటన. ఒకవేళ ఆ కార్ ని రైలు ఢీ కొట్టి ఉంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ ట్రాక్ డ్యామేజ్ అయ్యేది, ఆ యువతి మహిళ అక్కడ ప్రాణాలు కోల్పోయేది, పూర్తి స్థాయిలో అక్కడ ట్రాక్ కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఓవరాల్ గా మాత్రం ప్రస్తుతం పెద్ద సంఘటనే జరిగి ఉండేది. కానీ అక్కడ ఉన్నటువంటి
స్థానికులు కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఇచ్చినటువంటి సమాచారం. దాని తర్వాత ఆ ట్రాక్ మీద పూర్తి స్థాయిలో ఎక్కువసేపు కూడా నడపలేకపోయింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ ఆ ట్రాక్ నుంచి రైట్ సైడ్ కి ఆ కారు వెళ్లిపోవడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే విచారణ కొనసాగిస్తుంది. ఆమె ఖచ్చితంగా మత్తులో ఉండింది, ఆమె కాన్షియస్ లో లేదు అనేది మాత్రం ఒక క్లారిటీకి అయితే రైల్వే పోలీసులు కానీ లా అండ్ ఆర్డర్ పోలీసులు కానీ వచ్చారు. దీనిపైన ఇంకా సమగ్రంగా విచారణ కొనసాగుతుంది. రాధిక, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రావణ్.